క్షణకాలం విభ్రాంతిలో పడిపోయిందిట. కనిపెట్టాడు స్వామి. ఈ వెర్రి తల్లి ఎంతకాలం నన్ను తన కన్న కొడుకు అనుకున్నది, అందుకే అన్నం పెట్టింది, పాలిచ్చింది. ఇప్పుడు నేను ఆది విష్ణువు అని గ్రహించింది. ఇంకేముంది, మా ఇద్దరికి మధ్యలో రేపటి నుంచి తల్లికి కొడుక్కి ఉండే బంధం ఉండదు. నన్ను భగవంతుడిగా పూజించేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు అవ్వక్కర్లా. తల్లి లేక నేను భూలోకంలో ఈవిడిని తల్లిగా ఎన్నుకుని వచ్చా. ఇప్పుడు ఈ తల్లిగా చూడకపోతే ఇక నా అవతార లక్ష్యమే వ్యర్థం అనుకున్నాడు ఆయన. వెంటనే ఆమె మీద వైష్ణవమాయ ప్రయోగించాట. ఎంత వాణ్ణైనా బుట్టలో వేసుకునే అద్భుతమైన వైష్ణవమాయ ప్రయోగించడంతో జడ్డను పడి ఎరుక చెడి అజ్ఞానంలో పడిపోయింది, చూసిందంతా మర్చిపోయింది. ఒక్క క్షణక్రితం వరకు నా కృష్ణుడు అనుకోవడం మాని విష్ణువు అనుకున్నది. ఇప్పుడు మళ్ళీ విష్ణు అనే విషయం మర్చిపోయి ఇదేంటిది, నేను ఎక్కడున్నాను, ఏం జరిగింది అనుకున్నది. సర్వాత్ముడు అనడం మానేసింది. నా కుమారుడు అనుకున్నది. నాయన కృష్ణ ఎక్కడున్నావేమిటి అని తొడ మీద కూర్చోబెట్టుకుంది. తలకాయ దువ్వింది, ఆకలేసిందా అని పాలిచ్చిందిట. మళ్ళీ మామూలు మనిషి అయిపోయిందిట. అదే మహామాయ అన్నారు. మాయ అంటే అదే. తన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోవడం తెలుసు వీడికి. పుడుతున్నారు, పెరుగుతున్నారు, చస్తున్నారు, నేను మాత్రం చావననుకుంటాడు. ఇంకా అలా ఏదో పెంచుకోవాలని ఆశతో ఉంటాడు. ఇదే మహామాయ అంటే. క్షణం క్రితం వరకు భగవంతుడి యొక్క అనుభూతి పొందుతాడు. మళ్ళీ ఇంత దులుపుకుని ఉపన్యాసం వదిలి ఇంటికి వెళ్ళగానే యథాప్రకారం మామూలు, ఏంటి చపాతీలో కూర తక్కువైంది అంటాం. మామూలు ఇది సృష్టి రహస్యం ఇది. ఇదే మహామాయ అన్నారు. ఈ మహామాయలో పడిపోయి ఆమె కృష్ణుడు భగవంతుడని పలకడం మాని తన కుమారుడు అనుకున్నదట. ఇది వింటున్నాడు పరీక్షిత్తు. ఆయనకు అనుమానం వచ్చింది. అద్భుతమైన కథ చెప్పావయ్యా సుఖయోగేంద్ర, నా కళ్ళకి కట్టినట్టున్నది ఆ దృశ్యం. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీలాంటి సద్గురువు దొరికాడు, మంచి పురాణం చెప్పేవాడు. నాకు ఒక అనుమానం, లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా కృష్ణ దర్శనం అవ్వదు సరిగదా. కృష్ణుడి అరికాలి కింద ఉండే ఇంత దుమ్ము కూడా కళ్ళతో చూడలేంట. అటువంటిది ఈ కృష్ణుడు మా అబ్బాయి అని అతనికి పాలిచ్చి పోషిస్తోంది యశోద. నా కుమారుడు అంటూ ఆనందంగా అన్నం పెట్టి పోషిస్తున్నాడు నందుడు. ఏ పుణ్యం చేస్తే వీడికి యోగం పట్టింది అని అడిగారు. ప్రబ్బిన భక్తిని హరిపై కబ్బంబులు చెప్పి కవులు కైవల్యశ్రీ కబ్బుదురట, హరిపోషణమబ్బిన తల్లిదండ్రులచటి కబ్బుదురతుది. భక్తితో విష్ణుమూర్తి మీద కవిత్వం రాసి, కథలు రాసి, కావ్యాలు రాసి కవులు మోక్షం పొందుతారు. అటువంటిదే హరి పోషణ అబ్బితే, హరిని పోషించే భాగ్యం అబ్బితే ఇంక వాడు ఏ లోకానికి ఎడతాడో ఎవరూ చెప్పలేం. అంత మహాభాగ్యం అది. ప్రతిదానికి ఒక యోగం ఉంటుంది. ఈతడు సామాన్యుడు కాదు. ఈ యశోద కానీ నందుడు కానీ. ఊర్ధ్వభాగంలో వసులోకం అని ఒక లోకం ఉన్నది. దేవతలలో అనేక శాఖలు ఉన్నాయట. ఈ మానవుల్లో లేవు కులాలు మతాలు, అలాగే దేవతల్లో కూడా చాలా రకాల శాఖోపశాఖలు అన్నీ ఉన్నాయి. అందులో గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, చారణులు, అప్సరలు, వసువులు, వీళ్ళంతా ముఖ్యులు. అలా వసులోకం అని ఒక లోకం ఉన్నది. ఆ లోకంలో బంగారం ఎక్కువ ఉండేదిట. వసు శబ్దానికి బంగారం అనే కాకుండా ప్రాణము అని కూడా అర్థం. వాళ్ళందరూ లోకానికి ప్రాణప్రదాతలట. అందువల్ల కూడా వాళ్ళని వసువులు అంటారు. ఆ వసువులందరికీ నాయకుడి పేరు ద్రోణుడు. అంటే పాండవులకి కౌరవులకి విలువిద్య నేర్పిన ద్రోణుడు కాదు, ఈ పేరు కలిగిన ఇంకో ద్రోణుడు ఈయన. ఈయన వసువులకి రాజు. ఆ ద్రోణుడి భార్య పేరు ధర. ఒకనాడు బ్రహ్మదేవుడు వారి దగ్గరకు వచ్చాడు. ఆ ద్రోణుడు ధర ఎంత గొప్పవాళ్ళంటే, ఒకప్పుడు ఎప్పుడో నారద మహర్షిని గురువుగా చేసుకుని ఆయన ద్వారా అష్టాక్షరీ మంత్రం పొందారట. ఆ మంత్రాన్ని నిరంతరం జపించేవారట. ఎంతటి వాడైనా గురూపదేశం లేకుండా తరించడం శాస్త్రం చెబుతున్నది. గురూపదేశం పొంది ఆ మంత్రాన్ని జపిస్తే సామాన్యుడు కూడా మహాత్ముడైపోతాడనడానికి ఉదాహరణ వీళ్ళే. శ్రద్ధతో, గురుభక్తితో గురువిచ్చిన మంత్రాన్ని, నారాయణ మంత్రాన్ని చేసేవారట వాళ్ళు, బీజాక్షరముల పూర్వకముగా. ఇలా కొంతకాలం పాటు నారాయణ మంత్రం చేశారు ఆ ద్రోణుడు ధర. ఇంతలో అక్కడికి వచ్చాడు బ్రహ్మదేవుడు. చతుర్ముఖుడు, హంసవాహనారూఢుడై వచ్చాడు. భక్తితో వినయంతో నమస్కరించారు. బ్రహ్మదేవ, శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, నీకు నమస్కారం. స్వయంగా కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం, కాకితో కబురు పెడితే వచ్చేవాళ్ళం, నువ్వెందుకు వచ్చావంటే కాకులు దొరక్క నేనే వచ్చాను లేవయ్యా, మీతో వచ్చిన పని ఉన్నది అన్నాడు ఆయన. ఏమిటా పని? మీరిద్దరూ భూలోకంలో పుట్టండి అన్నట్ట. ఆ ఒక్కటి అడక్కన్నారు వాళ్ళు. ఈ భూలోకంలో మానవుల్ని చూస్తున్నాం. పుడతారు, పెరుగుతారు, చదువులంటారు, మళ్ళీ సంసారాలంటారు,
ఈ సంసారంలో మళ్ళీ రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికాలనే తాపత్రయాలు, పిల్లలు, సంపాదన, కష్టాలు, సుఖాలు, రకరకాల బంధాలు, వాడి మీద వీడు, వీడి మీద వాడు, తగాదాలు. అబ్బా, ఏ రకంగా చూసినా మానవ జీవితంలో సుఖం కనపడలేదు మాకు. వీటన్నిటికంటే చిట్ట చివర వార్ధక్యం మరింత బాధట. ఈ వార్ధక్యం అయ్యాక మళ్ళీ మరణావస్థ, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, ఇటువంటి జనన మరణ క్లేశ పాశాలతో కూడిన సంసార బంధాలు. మాకొద్దు బాబోయ్, మేము హాయిగా దేవలోకంలో సుఖంగా ఉన్నాం, నారాయణ అనుకుంటున్నాం, మేం భూలోకంలో జన్మించమన్నారు వాళ్ళు. అలా కాదు, మానవ జన్మ అంత దౌర్భాగ్యమేం కాదు. ఎంతటి వాడైనా అద్భుతమైన భగవత్ కథ వింటే తరిస్తాడు. ఎక్కడా లేని మోక్షం కేవలం భూలోకంలోనే వస్తుంది. దగ్గర లోకాల్లో భోగాలు ఉంటాయి కానీ మోక్షం లేదు. మోక్షం రావాలంటే మళ్ళీ భూమి మీద పుట్టాలి. అందున కలియుగంలో మానవులు మరింత సులభంగా తరిస్తారని చెప్పారు వేదవ్యాసుల వారు. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అని స్కాంద పురాణంలో చెప్పారు. అంటే కృతయుగంలో ఒక వ్యక్తి మోక్షం పొందాలంటే తపస్సు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి, కఠోర నియమాలతో ఉపవాసాదులు చెయ్యాలి, ఎన్నో దానాలు చేస్తే కానీ వాడు మోక్షం పొందడు. కానీ కలియుగంలో ఇవేం అక్కర్లేకుండా తేలిగ్గా మోక్షం పొందవచ్చట. ఏమిటి? కలవు ధర్మస్తు కేవలం. కలియుగంలో ఒకే ఒక్క ధర్మం, ఇంకా ఏమీ అక్కర్లా. ఈ ఒక్క ధర్మం పాటిస్తే వాడు మోక్షం పొందుతాడు. ఏమిటది? పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. పురాణము వినడం ఒక్కటి చాలు. ఈ ఒక్క పురాణము వినడము తప్ప మరొక ధర్మమే లేదన్నాడు కలియుగం మానవులకి. వింటే తరిస్తారట.